ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సిన్సియర్ అపాలజీస్. కొన్ని అనివార్య కారణాల వల్ల లైవ్ ఆగిపోయింది, దయచేసి క్షమించండి. సో ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ అగైన్. సో ప్రభు నామమున కూడిన మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయమున ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. అట్లాగే దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ సమయమును బట్టి ఆయన్ని మనం ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. గడిచిన కాలం అంతా తన సజీవుల లెక్కలో మనల్ని జ్ఞాపకం చేసుకున్న విధంను బట్టి ఆయన మనం స్తుతించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ లైవ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకనికరం కలిగిన గొప్ప దేవ, గడిచిన కాలం అంతా సజీవుల లెక్కలో నన్ను మమ్మల్ని భద్రపరిచిన విధమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. మీ యొక్క వాక్యోపదేశాన్ని ఈనాడు మాతో మాట్లాడుతున్న విధమును బట్టి మీకు స్తోత్రాలు. మా హృదయంలో తెరవండి, మాతో మాట్లాడండి ప్రవ్వా. మాకు కావలసిన జ్ఞానమును దాయిచేయండి, వెసులుబాటును దాయిచేయండి ప్రవ్వా. మనసు నిండా సమాధానమును దాయిచేయండి, నోటి నిండా చిరునవ్వును దాయిచేయండి ప్రవ్వా. మీ కొరకు నమ్మకమైన జీవితాలు జీవించే భాగ్యంను నాకు మాకు అనుగ్రహించండి. ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా నమ్మకంగా జీవించే భాగ్యంను నాకు మాకు అనుగ్రహించండి ప్రవ్వా. అట్లాగే ఈ ప్రసంగం ద్వారా మాతో మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారంను దాయిచేయండి ప్రవ్వా. శారీరకంగా మమ్మల్ని ఎన్నో దినముల నుంచి అద్భుతమైన రీతిలో పోషిస్తున్న గొప్ప దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క ఉన్నతమైన నామమునకు మీకు స్తోత్రాలు ప్రవ్వా. నిత్యము దూతల చేత పొగడబడుచున్న మా యేసయ్య, మీకు కనికరాన్ని బట్టి మీకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ కనికరమును బట్టి, మీ దాతృత్వమును బట్టి, మీ దయాలత్వమును బట్టి, మీ సమాధానమును బట్టి, మీ దీర్ఘశాంతమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకన్నా గొప్పవారు లేరు తండ్రి. మీరు మహోన్నతులు ప్రభా. మేము మంటివారము ప్రభా, పాపులము ప్రభా. మమ్మలను ఏలటానికి ఈ భూలోకానికి రానున్న గొప్ప దేవ, ఓ సర్వాధిపతి మీకు స్తోత్రాలు ప్రభా. నిత్యము దూతల చేత మీ యొక్క ఉన్నత నామమును పొగడుపరుచుకున్న మా యొక్క గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడండి. మాకు కావలసిన అనుదిన ఆహారంను మాకు దాయిచేయండి ప్రభా. అట్లాగే మాకు ఆత్మీయ వెసులుబాటును దాయిచేయండి ప్రభా. మీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యంను మాకు అనుగ్రహించండి. ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యంను మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు ఈ ప్రకారం జరుగునట్లు నజరుడైన యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి వెల్కమ్ ఆల్. ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో నేను రాహబు గురించి మీ ముందు ఉంచాలని ఆశపడుచు ఉన్నాను. ఎవరు ఈ రాహబు? ఈ యొక్క వ్యక్తి ఒక వేశ్యగా మనకి దర్శనమిస్తూ ఉంది బైబిల్ గ్రంథంలో. అలాగే ఈ వ్యక్తిని కనుక చూసుకున్నట్లయితే ఈ వ్యక్తి చాలా విషయాల్లో చాలా అప్డేటెడ్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఆవిడ గవిని వద్ద నివసిస్తూ ఉండేది. ఆమె అన్ని విషయాల్లో కూడా చాలా సంపన్నురాలుగా మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క వ్యక్తి గురించి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుచు ఉన్నాను. ఎవరు ఈ రాహబు? ఈమె యొక్క ట్రేస్ ఏంటి? వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ రాహబ్? సో వాట్ అబౌట్ హర్? హౌ షీ బిహేవ్డ్ ఇన్ హర్ లైఫ్? సో ఆవిడ ఎట్లా దేవాతి దేవునికి సహాయం చేసింది? ఆవిడ జీవితంలో యేసు ప్రభు రాకముందు ఏమిటి, వచ్చిన తర్వాత ఏంటి? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్? అండ్ హౌ షీ మోటివేటెడ్ హర్ లైఫ్, హౌ షీ మౌల్డెడ్ హర్ లైఫ్, హౌ షీ జస్ట్ గెటింగ్ కనెక్టెడ్ టు గాడ్. సో ఈ విషయాలన్నీ మనం ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో చూడబోతూ ఉన్నాం. అయితే ఈ రాహబు అనగా, రాహబు అర్థం ఏమిటి అంటే విశాలత. విశాలత అంటే ఇరుకుకి ఆపోజిట్ ఏంటండి? విశాలత. సో విశాలంగా ఉండడం అంటే చాలా స్పేషియస్ అని దాని అర్థం. సో లిటరల్గా రాహబు అంటే తన మీనింగ్ ఏంటి అంటే స్పేషియస్ అని దాని అర్థం. సో ఈ రాహబు గురించి కొన్ని విషయాలను మీ ముందుంచాలని ఆశపడుచు ఉన్నాను. ఈ రాహబు చాలా ఇంటెలిజెంట్ ఉమెన్, చాలా అందమైనది, చాలా మాటగారి కలిగినది, అట్లాగే మాటగారితనం కలిగినది, దాంతోపాటు లౌక్యం కలిగినది, అట్లాగే తెలివైనది కూడా. ఆఫ్ కోర్స్ ఇంటెలిజెంట్, తెలివైనది రెండు ఒకటే. కాబట్టే ఆవిడ ఈ పట్టికలో తీసుకోబడ్డారేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది పక్కన పెట్టేస్తే షీ వాజ్ ద గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ జీసస్. షీ కేమ్ ఇన్ ద ఆరిజిన్ ఆఫ్ జీసస్ టెర్మినాలజీ. సో మనం చెప్పొచ్చు ఆవిడ చాలా అద్భుతమైన పాత్రను పోషించారని ఈ విషయంలో మనం దాని గురించి ఆలోచించవచ్చు, చెప్పొచ్చు కూడా. సో ఈ రాహబు అనగా ఆమె యొక్క పేరుకు అర్థం ఏంటంటే విశాలత. అసలు చూద్దాము ఈ రాహబు గురించి కొన్ని లక్షణాలను మీ ముందుంచాలని నేను ఆశపడుచు ఉన్నాను. ఈ రాహబు కనుక చూసినట్లయితే ఈ రాహబు అందమైనది, తెలివైనది, మంచిది, అట్లాగే ఆమె దాతృత్వం కలిగినది, అట్లాగే బాధ్యత కలిగినది, అట్లాగే షీఈ్ ఒబీడియంట్, లోబడేది కూడా. సో ఈవిడలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అసలు ఈవిడ యొక్క హిస్టరీ ఏంటో, ప్రీ హిస్టరీ ఏంటో మనం చూద్దాము. జాషువా గ్రంథంలో ఈమె గురించి పర్టికులర్గా ఒక దెర్ ఇస్ అ బిగ్ చాప్టర్ అబౌట్ హర్. లైక్ జాషువా గ్రంథము యెహోషువ 2వ అధ్యాయము 1వ వచనంలో ఆమె గురించి ఇలాగున రాయబడి ఉంటుంది. అంటే ఆవిడ గురించి పర్టికులర్గా మనం చూస్తూ ఉంటాము. అసలు ఈ టెక్స్ట్లోకి వెళ్ళే ముందు ఐ వాంట్ గివ్ యూ అ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ హర్ సెల్ఫ్. సో ఈవిడేంటి అంటే
ఆ ఎరుకో గోడ మీద కాపురం ఉంటూ ఉండేది. ఈమె ఏంటమ్మా, ఎరుకో గోడ మీద కాపురం ఉంటూ ఉండేది. సో గోడ మీద కాపురం ఉండడం ఏంటి అంటే మీకు కొంచెం అది అతిశయాస్పదంగాను, కొంచెం కన్ఫ్యూజంగాను, అట్లాగే హాస్యాస్పదంగాను అనిపించి ఉండవచ్చు. ఇప్పుడు మన ఇళ్లలో గోడలు అంటే జస్ట్ ఒక 2 ఇటుకరాళ్ళు పేర్చి కడుతూ ఉండేవాళ్ళు. కానీ ఆ సమయంలో గోడలు అంటే అవి చాలా పెద్దగా ఉండేవి. ఎందుకు పెద్దగా ఉండేవి అంటే వాళ్ళు తమ రాజ్యాన్ని రక్షించుకోవడానికి గోడలు అనేవి విస్తీర్ణం చేసేవాళ్ళు. ఒక రాజ్యం కనుక రక్షించబడాలి అంటే దానికి ఒక కోట ఉండేది, అంటే ఒక గోడ ఉండేది. ఆ గోడ ఎంత మందంగా ఉండేది అంటే లిటరల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మనకి నార్మల్గా ఒక రోడ్ ఎంత ఉంటుంది, ఒక 13/12 ఉంటుంది. ఆ 13/12 విడ్త్ని 13 ఫీట్ ఉంటుంది లేదా 20 ఫీట్ ఉంటుంది. 20 ఫీట్ వేసుకోండి, కొన్ని 20 ఫీట్ని డబుల్ వేసుకోండి, అంటే 40 ఫీట్ ఇంచెస్ గోడ ఉండేదన్నమాట. అంటే లిటరల్గా 40 అడుగుల గోడ మందం. అర్థమవుతుందా? వెడల్పు అనేది వీ కెనాట్ మెజర్ ఇట్, అంటే అది చుట్టూరు కొలత కాబట్టి అది ఎంతన్నా ఉండొచ్చు, కానీ మందం మాత్రం 40 అడుగులు ఉండేది, అంటే ఎంత మందం అనమాట. సో లిటరల్గా మీరు ఆలోచించవచ్చు, అక్కడ ఒక ఇల్లు పడుతుంది. సో ఈ యొక్క వ్యక్తి విషయం ఏంటి అంటే ఈవిడ ఒక అందమైన స్త్రీ. సో షీ కెన్ అట్రాక్ట్ మెన్ అనమాట, పీపుల్ని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, పురుషుల్ని. సో ఆమె వ్యభిచారి కాబట్టి ఆవిడ ఏం చేస్తూ ఉండేదంటే ఆ గవిని యొద్ద ఏదైతే జెరికో గోడ ఉందో ఆ ఎరుకో గోడ మీద ఒక ఇల్లుని నిర్మించుకొని ఆ ఇల్లుని అందంగా ముస్తాబు చేసుకొని ఆ గవినికి లోపలికి ఎవరు వస్తారో, అంటే అది ఎంట్రన్స్ కాబట్టి ఎవరొచ్చినా కూడా ఆమెను టచ్ చేసి వెళ్ళాల్సిందే. అంటే యూ క్యాన్ సే లైక్ ఆవిడ ఏంటంటే ఒక ఇన్ నడిపేది, ఒక బ్రోతల్ హౌస్ నడిపేది. అంటే అక్కడ ఒక వ్యభిచారి గృహము అట్లాగే ఒక సత్రము, ఈ రెండింటిని నడిపేది. ఆటోమేటిక్గా మేబీ షీజ్ ఎ బిజినెస్ ఉమెన్ అని మనం చెప్పొచ్చు. ఆవిడకి చాలా ఇంటెలిజెంట్ అండి. అక్కడ చూడండి, ఒక ఇన్ నడుపుతుంది, సత్రము, అక్కడ భోజనం చేయడానికి రావచ్చు, లేకపోతే ఉండడానికి రావచ్చు. అట్లాంటి వాళ్ళని షీఈ్ మోటివేటింగ్ టు హ్యావ్ అ సెక్షువల్ ప్లెజర్ ఓవర్ దేర్. అంటే వాళ్ళని అక్కడ మళ్ళీ వ్యభిచారానికి ఆవిడ దారి తీస్తుంది. అంటే లిటరల్గా షీజ్ ఎ బిజినెస్ ఉమెన్. సో ఆవిడ 3 రకాలుగా క్యాష్ చేసుకుంటూ వస్తుంది మనుషులను అక్కడ చూసినట్లయితే. సో ఆవిడ ఇక్కడ మనకి బైబిల్ గ్రంథంలో ఆ యొక్క ఇంటిని గురించి కానీ లేకపోతే ఆమె యొక్క పర్సనల్ డీటెయిల్స్ కానీ అంత పర్టికులర్గా ఇవ్వలేదు. కానీ యాజ్ ఫార్ ఎస్ ద కామెంట్రీస్ ఆర్ కన్సర్న్, యాజ్ ఫార్ ఎస్ ద టర్మినాలజీ ఆఫ్ హిస్టరీ ఆర్ వాట్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ రాహెబ్ డీల్స్ విత్ ఇన్ ద గూగుల్ ఈజ్ కన్సర్న్, దానిలో నేను చూసినట్లయితే షీఈస్ వెరీ ఇంటెలిజెంట్, even very bubbly, seems like not exactly very puffy, she's very bubbly, limited ga undedi, like very thin figure. Apart from that ఆవిడ ఇల్లు కూడా చాలా అందంగా ముస్తాబు చేసేదంట, చాలా నీట్గా డెకరేట్ చేసేదంట. వై? ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ ద పీపుల్. వాళ్ళందరినీ ఆవిడ అట్రాక్ట్ చేయడానికి, షీ వాంట్ టు అట్రాక్ట్ ద పీపుల్ లిటరల్లీ. సో వారందరినీ అట్రాక్ట్ చేయడానికి ఆవిడ ఏం చేసేదంటే ఇళ్లను బాగా అలంకరించి బాగా వాటికి కావలసిన సోయగాలన్నీ పెట్టి ఏం చేసేదంటే షీ యూస్ టు కాల్ పీపుల్, మెన్, ఎస్పెషల్లీ మెన్. ఎందుకంటే బ్రోతల్ హౌస్లో ఎక్కువ మెన్ కస్టమర్స్ వస్తారు కాబట్టి వాళ్ళని ఏం చేసేదంటే ఆవిడ షీ యూస్ టు అట్రాక్ట్ పీపుల్. సో మేబీ వాళ్ళకి అట్రాక్ట్ చేయడానికి ఆమె ధూమపానాలు వేసేదేమో, రత్న వస్త్రాలను అలంకరించేదేమో, ఆ పక్కల మీద పూలను చల్లేదేమో. మేబీ లిటరల్గా షీ యూస్ టు హ్యావ్ ఆల్ ద వరల్డ్లీ థింగ్స్, ఆల్ ద ఎర్త్లీ థింగ్స్ అన్ని చేసి వాళ్ళు ఏం చేసేదంటే షీ యూస్ టు ట్రాప్ అనమాట. సో పీపుల్ అట్లా అట్రాక్ట్ చేస్తూ ఉండేది. ఎక్కడ ఉండేది ఈవిడ? ఎరుకో గోడ మీద ఉండేది. జెరికో గోడ మీద ఉండి వాళ్ళందరినీ ఏం చేస్తూ వచ్చేది ఆవిడ? అట్రాక్ట్ చేస్తూ వచ్చేది ఆమె దగ్గరికి. అది ఆమె డ్యూటీ. సో హర్ డ్యూటీ ఈజ్ దట్. ఆమె పేరు రాహబు, ఒక వేశ్య. రాహబు అనగా విశాలత, అది ఆమె యొక్క క్యారెక్టర్. మనకి బైబిల్లో ఫస్ట్గా ఎంట్రన్స్ ఇచ్చేది. సో షీ వాజ్ లైక్ దాట్, షీ వాజ్ ఏ ప్రాస్టిట్యూట్. బట్ వెన్ షీ కమ్ టు నో అబౌట్ ద గాడ్, ఎప్పుడైతే దేవాతి దేవుని గురించి తెలుసుకుందో అప్పుడు షీ వాజ్ కంప్లీట్లీ చేంజ్డ్. ఆవిడ మారిపోయింది. ఎట్లా మారిపోయింది అంటే షీ టర్న్డ్ అప్ ఇంటూ అ మెసెంజర్ ఆఫ్ గాడ్. అప్పటి వరకు షీ వాజ్ అ మెసెంజర్ ఆఫ్ సిన్. అప్పటి వరకు పాపానికి దారి చూపిస్తూ ఉండేది, వ్యభిచారం చేసేది, మోహపు చూపులతో మనుషులను కవ్వించేది, తన తారసలాడే మాటలతో మనుషులను మగవారికి పిచ్చెక్కించేది. అప్పటి వరకు మగవారిని చాలా అటాక్ చేసేది ఆ మనిషి. అంటే రాహబ్ అంటే ఓకే, రాహబ్ దగ్గరికి వెళ్తే ఎవరైనా ఆమెను విజిట్ చేసి వెళ్లాల్సిందే. దట్ మచ్ ఫ్యాన్ ఫాలోయింగ్ షీ యూస్ టు హ్యావ్ ఎట్ దట్ టైం. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదన్నమాట. అంటే ఎంత పచ్చిగా చెప్పాలి అంటే ఆమె చాలా 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 అందమైనది, అట్లాగే శృంగారభరితమైన మాటలు కలిగి మనుషులను ఏం చేస్తూ ఉండేదంటే తన వైపు తిప్పుకుంటూ ఉండేది. దాట్ మచ్ capability this lady is having. But when she comes to know about the word of God, she completely left everything and she started leading a simple life. Amen. This is a great transformation. So అట్లా చేసింది కాబట్టి మేబీ ఆవిడ అంత పాపం చేసి కూడా ఆమె తెలుసుకొని ఆమె పాపాన్ని దేవుని కోసం ఒప్పుకొని నమ్మకంగా విడిచిపెట్టి తను దేవాతి దేవుడిని నమ్ముకొని దేవుని వైపు తిరిగింది కాబట్టే she became the great grand mother of Jesus.
ఏ మ్యాన్, వాట్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ వీ కెన్ సీ అబౌట్ రాహబ్. సో ఈ రాహబ్ గురించి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఈ యొక్క ప్రసంగంలో నేను ఆశపడుచు ఉన్నాను. ఇప్పుడైతే రాహబ్ యొక్క ప్రీ హిస్టరీ చూసాం. వాట్ ఆర్ హర్ ప్రొఫెషన్, వాట్ ఈస్ హర్ క్యారెక్టర్, వాట్ ఈస్ హర్ లైక్స్ అండ్ వాట్ ఆర్ హర్ డిస్లైక్స్ అండ్ వాట్ ఆర్ హర్ వర్క్స్ ఎవ్రీ డే, వాట్ షీ ఈస్ టు డూ ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ ద మెన్ అనేది మనం చూసాం. ఇప్పుడు ఎరుకో పట్టణానికి గోడ ఉంది. ఆ గవని మీద షీ హ్యాపెన్ టు బుల్డ్ అ హౌస్ కట్టుకుంది. దాంట్లో ఇన్ నడుపుతుంది, అట్లాగే ఒక బ్రోతల్ హౌస్ నడుపుతుంది. సో ఎవరు వచ్చినా కూడా ఆవిడకి టచ్ అయ్యే వస్తారు లోపలికి. ప్రాంతానికి రావాలన్నా ఆవిడకి టచ్ అవుతారు, బయటికి వెళ్ళాలన్నా ఆవిడకి వెళ్తారు. అంటే లిటరల్గా చెప్పాలి అంటే ఆమె కనుజాయికలు ఏంది, చీమ కూడా ప్రవేశించదు అంటారు కదా, అట్లా షీ యూస్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఆన్ హర్ గ్రిప్. అంతా ఆవిడకి ఒక ఐడియా ఉంటుంది. సచ్ క్యారెక్టర్ రాహబ్ ఈస్. అది రాహబ్ యొక్క క్యారెక్టర్. ఇప్పుడు చూద్దాం అసలు ఈ రాహబుకు ఎట్లా దేవునితో ర్యాపో ఏర్పడింది, దేవునితో ఎట్లా ఆమెకి సాంగత్యం కలిగింది, ఎవరు ఆ సాంగత్యానికి కారణం, ఎందుకు వచ్చారు ఆ మనుషులు, ఎందుకు వారు ఈ రాహబ్నే అడిగారు, ఇవన్నీ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలోకి వెళ్తాం మనం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే అక్కడ ఇలాగున రాయబడి ఉంది, వారు వెళ్ళి రాహబు ననొక వేశ్యని నింట చేరి అక్కడ దిగగా. సో ఇక్కడ ఇద్దరు వేగుల వారిని మనం చూస్తూ వచ్చాము. ఎందుకు వేగుల వారు వచ్చారు అంటే ఆ పట్టణంలో దేవాతి దేవుడు ఆ పట్టణాన్ని శపించిన పట్టణముగా ఎంచాడు. ఎందుకు శపించిన పట్టణంగా ఎంచాడు అంటే పట్టణంగా ఎంచాడు అంటే ఆ పట్టణం అనేది పాపంతో నిండి ఉన్నది. పాపం అంటే ఏంటి లిటరల్గా? అందులో వ్యభిచారం ఉంది, త్రాగుడు ఉంది, జోదం ఉంది, దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ ఆ ఎరుకో పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పాలి అంటే మన ప్రజెంట్ ట్రెండ్లో పబ్ కల్చర్ ఆర్ వాట్ ఎవర్ ఈస్ దట్ సిటీ కల్చర్. ఓకే, లైక్ యునో ఇట్ బికేమ్ ఫ్యాషన్ టుడే, బట్ ఇది అప్పటి నుంచి కూడా ఉంది. సో దేవునికి అది నచ్చలేదు, ఎందుకంటే అక్కడ వ్యభిచారం జరుగుతుంది, మాదక ద్రవ్యాలు అనేవి వారు వర్తకాలు చేస్తూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ప్రతివి ఆ పట్టణంలో చూసుకుంటూ ఉన్నాయి. హత్యలు ఉన్నాయి, మానభంగాలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, పగలున్నాయి, కోపాలు ఉన్నాయి. కాబట్టి వారు వ్యతిరేకంగా విగ్రహారాధన కూడా చేస్తున్నారు. కాబట్టి దేవాతి దేవుడు ఆ ఎరుకో పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి హీ వాంటెడ్ టు హ్యావ్ ఎ గ్లాన్స్ అపాన్ ద సిటీ. వాట్ ఈజ్ సిటీ? వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద అవుట్ స్కెలిటన్ ఆఫ్ సిటీ? సో ఆ యొక్క స్కెలిటన్ నాకు కావాలి. ఏంటి ఆ ప్రాంతం, ఏంటి ఆ ప్రాంతంలో ఏం జరుగుతున్నాయి, వాట్ ఆర్ ద పర్సెప్టివ్స్ ఆర్ దేర్ ఓవర్ హియర్, అక్కడ ఏమైనా మారిన మనుషులు ఉన్నారా? సో హీ వాంటెడ్ టు సీ, హీ వాంటెడ్ టు గెట్ త్రూ విత్ దాట్. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఇద్దరు మనుషులను పంపించారు, వేగుల వారిని. సో ఇన్ ఆర్డర్ టు స్పై. సో యెహోషువ గ్రంథంలో ఇద్దరు యొక్క వ్యక్తులను దేవాతి దేవుడు చెప్పిన విధముగా వారు పంపడం జరిగింది. సో వారిరువురు వచ్చి ఏం చేస్తున్నారంటే దే వాంటెడ్ టు స్పై ద పీపుల్. మొత్తం గ్యాదర్ చేసుకుంటున్నారు అనమాట. రిపోర్టింగ్, దే ఆర్ రైటింగ్ అ రిపోర్ట్. ఓకే, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. దే వాంటెడ్ టు గివ్ ఇట్ టు ద పర్సన్. ఓకేనా, అక్కడ ఆ పర్సన్కి ఇవ్వాలనుకుంటున్నారు యెహోషువాకి. అది దేవునికి ఇతను కమ్యూనికేట్ చేస్తాడనమాట. అర్థమవుతుందా? సో ఇట్ వాస్ ద సెంటెన్స్ విచ్ వీ కెన్ సీ ఇన్ ద బైబిల్ అబౌట్ దిస్ కంప్లీట్ సెంటెన్స్, లైక్ కంప్లీట్ టెక్స్ట్. సో ఇక్కడ ఇట్లా జరుగుతూ ఉంది. వేగుల వారు వచ్చేసారు. వేగుల వారు వచ్చిన సంగతి ఎవరు చెప్పారు? రాజ్యంలో తెలిసిపోతుంది కదా. ఎందుకు అంటే అది పెద్ద కోట. ఇమాజిన్, ఒక పెద్ద కోట, ఆ కోటకు మధ్యలో రాజ్యం ఉంటుంది, అంతఃపురం ఉంటుంది, దాని మీద ఎప్పుడు సైనికులు కాపలా ఉంటూ ఉంటారు. ఇక్కడ రాహబు ఇల్లు ఉంది. సో వేగుల వారు ఇట్లా వచ్చారు. రావడం ఎవరో ఒకరు చూసే ఉంటారు కదా. వాళ్ళ నుంచి గేట్ కీపర్స్ నుంచి ఇంకొక పీపుల్ నుంచి సోల్జర్స్ నుంచి రాజు యొక్క ప్రధాన మంత్రుల నుంచి సలహాదారుల నుంచి అసిస్టెంట్ నుంచి సోల్జర్స్ నుంచి రాజుకి, అట్లా రాజుకి కమ్యూనికేషన్ వచ్చేసింది. ఓకే, సంబడి ఎల్స్ హ్యాస్ ట్రెస్పాస్డ్ ఇంటూ అవర్ రీజియన్. మన ప్లేస్కి ఎవరో తెలియని వాళ్ళు వచ్చారు, గుర్తు తెలియని వాళ్ళు వచ్చారు అనే విషయం తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే వెంటనే వారిని మరణదండన, అంటే వారిని పట్టుకుని చంపేయాలనే విషయంతో రాజు ఏం చేశాడంటే వారిని ఎలా అయినా మీరు పట్టుకొని రావాలా, వారిని పట్టుకుని మీరు ఇక్కడికి వస్తే కనుక నేను వాళ్ళని ఏం చేస్తాను, ఐ విల్ జస్ట్ కిల్ ఆఫ్, లైక్ వీ విల్ గివ్ సంథింగ్ టు దెమ్ అని చెప్పి వాళ్ళని చంపాలని అనుకుంటారు. అయితే సో ద గ్రేట్ ట్రాన్సాక్షన్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్. సో యెహోషువ 2వ అధ్యాయము 1వ వచనంలో వారు వెళ్ళి రాహబును ఒక వేశ్య దగ్గరికి చేరి అక్కడ దిగగా వాళ్ళు ఏం చేశారంటే దే వర్ సర్ప్రైజ్ టు సీ రాహబ్ యాజ్ ఎ ప్రాస్టిట్యూట్. సో రాహబ్ అనే ఆవిడ ఒక ప్రాస్టిట్యూట్. అక్కడ ఏం చేస్తుంది ఆవిడ? వ్యభిచారపు సత్రాన్ని నడుపుతూ ఉంది. అట్లాంటి వారింటి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. మేబీ జనరల్గా మన పర్సెప్టివ్లో మనం అనుకుంటాము రాహబ్ అనుకుని ఉంటుంది వీళ్ళు ఒక కస్టమర్స్ అని అనుకుని ఉంటుంది. జనరల్గా నా గృహంలో ఉండడానికి వచ్చారేమో, లేకపోతే నా యొక్క వ్యభిచార గృహంలో శయనించడానికి వచ్చారేమో అని ఆవిడ వాళ్ళని కస్టమర్స్గా ట్రీట్ చేసి లోపలికి తీసుకెళ్ళి ఉండొచ్చు.
వీళ్ళు కూడా దేవర్ వెరీ ఎన్నాయిడ్. ఓకే, ఈ వ్యక్తి దగ్గరికి మనం వచ్చామా, ఓకే మన ప్లాన్ బట్టి మనం వెళ్ళాలి, దేవాతి దేవుడు వాక్కుని నిజం చేయడానికి, దేవాతి దేవుడు వాక్కుకు లోబడడానికి వీరి దగ్గరికి మనం వెళ్ళాలని వీరు వచ్చి ఉండొచ్చు. సో దిస్ వాస్ ద ర్యాపో బిట్వీన్ దీస్ 2 people. వీళ్ళేమో ఆవిడేమో బిజినెస్ మైండెడ్గా వీళ్ళని తీసుకెళ్ళింది, వీళ్ళేమో ఒబీడియంట్ మైండెడ్గా దేవుని చిత్తానుసారంగా వీళ్ళు వెళ్ళారు. సో దట్ వాస్ ద కొలోజన్. ఇట్లా ఈ వ్యక్తుల్ని తను కలవడం జరిగింది. సో జనరల్గా ఎవరైనా కూడా అంతే కదా, ఒక ఇన్కి వెళ్ళినప్పుడు కూడా ఏదన్నా మాట్లాడినప్పుడు జనరల్గా వేరే ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలు మనల్ని ఏమైనా అడిగితే మనం చెప్తూ ఉంటాం జనరల్లీ. ఆ మాట పెరిగి 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 ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. సో అట్లాగే దీస్ పీపుల్ స్టార్టెడ్ టెల్లింగ్ అబౌట్ ద వర్డ్స్ ఆఫ్ యావే, గాడ్స్ యొక్క వర్డ్ని ఎట్లా ఇజ్రాయెల్ని నడిపించారు ఆ రోజు, ఎట్లా లాస్ట్ మెసేజ్లో చూసాం, లాస్ట్ సండే, ద గ్రేట్ జర్నీ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఓకే, సో ఆ ఇజ్రాయేలుని ఎట్లా నడిపించారు, వారిని ఎట్లా దేవాతి దేవుడు రక్షించాడు, ఎండనక రాత్రనక పగలనక రేయనక ఏదైనా కూడా, వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, వాట్ ఎవర్ మే బి ద కాంటెక్స్ట్, గాడ్ ఈజ్ కమింగ్ టు ప్రొటెక్ట్ దోస్ పీపుల్. ఓకే, గాడ్ ఈజ్ కంప్లీట్లీ గాడింగ్ దోస్ పీపుల్. అట్లా వాళ్ళ గురించి దే పీపుల్ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ టు దిస్ రాహబ్. ఓకే, ఈ రాహబ్కి చెప్తూ ఉన్నారు, ద రేచల్ కంప్లీట్లీ, హర్ నేమ్ ఈస్ క్వదాసా ఇన్ హీబ్రూ, క్వదాసా. సో ఈ యొక్క క్వదాసాకి చెప్తూ వచ్చినప్పుడు షీ వాజ్ ఎన్నాయిడ్. మై గాడ్, వాట్ ఏ పర్సనాలిటీ హీ ఈజ్, వాట్ ఏ గ్రేట్ పవర్ఫుల్ గాడ్ హీ ఈజ్. ఈ యొక్క వ్యక్తి గురించి నేను ఎప్పుడు వినలేదే, ఐ నెవర్ హర్డ్ అబౌట్ దిస్ పర్సన్. ఈ యొక్క వ్యక్తి గురించి నేను ఎప్పుడు విని దాన్ని కాదు. ఏంటి, ఒక వ్యక్తి ఇశ్రాయేలుని 40 ఏళ్ళు జర్నీలో కాపాడారా, ఇంతమంది పీపుల్ని ప్రామిస్డ్ ల్యాండ్కి తీసుకువెళ్ళారా, వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ హీ ఈజ్. షీ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ద గాడ్. Seriously, oh my goodness, this person is doing lot of things to these people, man. He's completely something different. He's unusual, my goodness. ఇతను చాలా డిఫరెంట్గా ఉన్నాడు ఈ పర్సన్, ఈ దేవుడు అనేవాడు. ఎప్పుడు వినలేదు ఇతని గురించి, బట్ ఇతను వీళ్ళందరినీ కాపాడుతున్నాడు. మై గుడ్నెస్, దెర్ ఇస్ సంథింగ్ వెరీ స్పెషల్ అబౌట్ దిస్ గాయ్. షీ వాజ్ కంప్లీట్లీ అట్రాక్టెడ్ బై దోస్ వర్డ్స్. ఆ మనుషుల యొక్క మాటల చేత ఆవిడేం చేయబడిందంటే అట్రాక్ట్ చేయబడింది. ఈ మ్యాన్ అంటే దేవాతి దేవుని యొక్క మాటలు అనేవి అంత ఆకర్షణీయంగా ఉంటాయి. నా ప్రియలారా వినండి, అర్థమవుతుందా? మనకి దేవాతి దేవుని యొక్క మాటలు అనేవి అంత ప్రశస్తమైనవి, అంత మాధుర్యమైనవి, మనస్సుకు ఊరటనిచ్చేవి, బాధలో నెమ్మదినిచ్చేవి, ఇంటికి రక్షణ కలిగించేవి, మన బుద్ధికి ప్రశస్తతనిచ్చేవి. ఏ మ్యాన్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ కంప్లీట్లీ పవర్ఫుల్. దాట్స్ ద థింగ్. ఒక మాటలో చెప్పాలి అంటే, సో వాడు దిగగా దే హ్యాడ్ ఎ ర్యాప్, వాళ్ళిద్దరికి జరుగుతుంది, మాట జరుగుతుంది. ఓకే, షీ వాజ్ కమింగ్ టు సంథింగ్, షీఈస్ కమింగ్ టు నో అబౌట్ సంథింగ్ దిస్ గైస్. ఓకే, వీళ్ళు ఇట్లా వచ్చారు, ఓకే వీళ్ళు దీనికి ఈ పనికి వచ్చారు, ఓకే దేనికో వచ్చారు సంథింగ్, బట్ వీళ్ళు చెప్తున్నది ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది, విందాం. ఓకే, లెట్స్ హియర్. మేబీ జనరల్గా మనకు కూడా అంతే కదా, ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ కనుక వస్తే మనం పక్కన ఉన్న పని కూడా మర్చిపోయి వింటూ ఉంటాం. షీ వాజ్ ఆల్సో లైక్ దట్. షీ వాజ్ ఎంగేజ్డ్ కంప్లీట్లీ విత్ దోస్ 2 guys. తనున్న బిజినెస్ మర్చిపోయింది, తనకున్న కంప్లీట్లీ ఆ యొక్క విషయాన్ని మర్చిపోయి పక్కన పెట్టేసి షీ వాజ్ ఎంగేజింగ్ విత్ దీస్ గాయ్స్. వీళ్ళిద్దరు మాటలు వింటూ వస్తుంది. ఓకే, షీ స్టార్టెడ్ లిస్నింగ్. వాట్ ఏ గ్రేట్ గాడ్ వీఆర్ హ్యావింగ్. వేశ్యలు కూడా వింటున్నారు దేవుని యొక్క మాటను, కానీ మనం వినలేకపోతున్నాం. బీయింగ్ ఎ క్రిస్టియన్, born as a Christian, we people are rebellious to God's word. We never heard about the God's word. దేవాతి దేవుడు ఎన్నిసార్లు మనల్ని గద్దించినా, ఎన్నిసార్లు మనల్ని దేవాతి దేవుడు చేయొద్దన్న పనిని చేయొద్దు అని చెప్పినా కూడా we used to do that thing because we are born in sin, we are rebellious people. అరే వేసేలు మారుతున్నారండి దేవుని యొక్క మాటను విని, కానీ మనం మారలేకపోతున్నాం. క్రైస్తవ పుట్టి బాప్తిస్వం తీసుకొని దేవుని యొక్క సమూహంలో బాధ్యతను కలిగి దేవుని యొక్క సంఘంలో ప్రథమ పాత్రను పోషించి మనం దేవునికి ఇప్పుడు దూరం అయిపోతున్నాం. ఏంటి మనం చేసే పని? చెక్అవుట్ విత్ యూ. రాహబుని చూసి నేర్చుకోండి ఇక్కడ ఈ విషయంలో మనం. సో వారు వెళ్ళి అక్కడ దిగగా వాళ్ళని ఏం చేసిందంట, ఫస్ట్లీ షీఈ్ అ హానరబుల్ ఉమెన్. ఆమె మర్యాద కలిగిన స్త్రీ. మొదటిగా ఆమెలో ఉన్న లక్షణం మర్యాద కలిగిన స్త్రీ. సో మేబీ అది షీఈ్ అ బిజినెస్ ఉమెన్. అఫ్ కోర్స్ ఐ డూ అగ్రీ, అది వాళ్ళ నైజం. ఎవరొచ్చినా కూడా వాళ్ళని మర్యాదపూర్వకంగా ఆహ్వానించాలి. కాబట్టి షీ మైట్ హ్యావ్ దట్ హాస్పిటాలిటీ స్కిల్. సో ఆవిడకి అది కలిగి ఉంది కాబట్టి వాళ్ళని మర్యాదపూర్వకంగా తీసుకుని వెళ్ళి వాళ్ళకి మేబీ షీ ఆఫర్ సమ్ డ్రింక్, లేదా కప్ ఆఫ్ టీ, కప్ ఆఫ్ జ్యూస్ ఆర్ సంథింగ్, అ గ్లాస్ ఆఫ్ జ్యూస్ ఆర్ గ్లాస్ ఆఫ్ వైన్ ఏదో ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళతో షీఈ్ హ్యావింగ్ సమ్ ర్యాపో. సో దాట్ వాజ్ ద థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ దట్. సో వీళ్ళతో ఆవిడకి ఒక ర్యాపో అయితే కలిగింది. షీ వాజ్ అ హానరబుల్ విమెన్. సో షీఈ్ వెరీ గుడ్ అట్ హాస్పిటాలిటీలో తనకు మించిన ఎవరు లేరని ప్రూవ్ చేసుకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఫస్ట్ క్వాలిటీ అది హాస్పిటాలిటీ. సో క్రిస్టియన్ షుడ్ హ్యావ్ అ హాస్పిటాలిటీ, అది మనం నేర్చుకోవాలి. సో మనకి మర్యాద అనేది తెలియాలా, అది మాటల్లో, పడకలో, నడకలో, ఎదుటి వాళ్ళ పట్ల చూపించేటప్పుడు అండ్ మన యొక్క జీవితంలో కూడా. ఒక క్రైస్తవుని సమాజంలో అందరూ గమనిస్తారనే విషయాన్ని మనం గమనించాలా. దేవాతి దేవుని బట్టి మన మర్యాదను మనం ఏం చేయాలా, ఇతరులకు చూపించాలా. దాట్స్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్ అండ్ డీలింగ్ విత్ నౌ. ఓకే, క్రైస్తవులుగా ఉన్న మనం ఏం కలిగి ఉండాలా, మర్యాదపూర్వకంగా ఉండాలా. మనం ఏం కలిగి ఉండాలా, మర్యాదను కలిగి ఉండాలా. అదే రాహబు మనకి మొదటిగా నేర్పించింది. షీ ఈజ్ అ హాస్పిటబుల్ ఉమెన్. షీ నోస్ హాస్పిటాలిటీ, హౌ టు ట్రీట్ పీపుల్. సో వీ ఆర్ సపోజ్ టు లెర్న్ హౌ టు ట్రీట్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ గాడ్. సో దేవాతి దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు దేవాతి దేవుడిని మనం ఎట్లా చూడాలి, అట్లాగే నలుగురిలో మనం కలిసినప్పుడు లేదా నలుగురి దగ్గర మనం ఉన్నప్పుడు వారిని మనం ఎట్లా చూడాలి అనే అంశాలను మనం ఏం చేయాలా, తెలుసుకోవాలా, నేర్చుకోవాలా, ఆచరించాలా, పాటించాలా. మన జీవితంలో అవి భాగమైపోవాలా. ఏ మ్యాన్ ఫర్ ద ఫస్ట్ వర్డ్. నెక్స్ట్, షీఈస్ వెరీ బ్యూటిఫుల్. సెకండ్లీ, హర్ ఫిజికల్ అపియరెన్స్, షీఈస్ వెరీ బ్యూటిఫుల్. ఆమె చాలా అందమైనది. లిటరల్గా మనకి ఇక్కడ రాయలేదు కానీ షీఈస్ అరౌండ్ 50s. షీఈస్ అరౌండ్ ఇన్ హర్ 50s. ఆమె యొక్క 5-10 వయసులో ఉంది. షీ వాజ్ అరౌండ్ హర్ 50s. ఆ సమయమున షీఈస్ రన్నింగ్ అ బ్రోతల్ హౌస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అన్ ఎండ్ రెంట్ని నడుపుతూ వచ్చింది. అయితే షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఇట్ వాజ్ నాట్ రిటర్న్ ఓవర్ హియర్, బట్ కామన్ సెన్స్తో కూడా మనం ఆలోచించినట్లయితే జనరల్గా ఆ ప్రొఫెషన్లో ఉన్నారు అంటే విమెన్ అందమైన వారే ఉంటారు. వేశ్య ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కొంచెం అందంగానే ఉంటారు. అది రంగు ఎక్కువ తక్కువ అని మనం చెప్పినా చెప్పకపోయినా, ఆలోచించకపోయినా కొంచెం అందమైన వాళ్ళు మాత్రమే, కొంచెం బాడీ కలిగిన వాళ్ళు, మెయింటెనెన్స్ చేసిన వాళ్ళు, లేకపోతే అందంగా తమ శరీరాన్ని లేకపోతే తమ ముఖాన్ని తీర్చిదిద్దుకోగలిగిన వారు మాత్రమే అటువంటి ప్రొఫెషన్లో ఉంటారు. మనం జనరల్గా చూస్తూ వస్తాం. సో షీ వాజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ విమెన్. చాలా అందమైనది ఆవిడ. దట్ వాజ్ అ సెకండ్ క్వాలిటీ వి కమ్స్ టు నో అబౌట్ రాహబ్. దట్స్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. నథింగ్ డీల్స్ విత్ ద బ్యూటీ. సో అది దేవుడిచ్చిన గిఫ్ట్ మనకి. సో ఆ అందాన్ని కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే దుర్వినియోగం చేస్తున్నారు ఈ రోజుల్లో. ఒక వ్యక్తి అందంగా ఉన్నాడంటే దే ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ దర్ బ్యూటీ, దే ఫీల్ సో కాన్ఫిడెంట్ అబౌట్ దర్ బ్యూటీ. చాలా అందంగా ఉన్నాము, ఓకే మేము ఏదైనా చేయగలం. నలుగురికి రోడ్డు మీదకి వెళ్తే నలుగురు నన్ను చూడస్తారు, నా వెనకాల ఫాలో అవుతారు, నాకు ప్రపోజల్స్ చేస్తారు. నేను ఎక్కడికి వెళ్తే అమ్మాయిలు నా వైపు చూస్తారు, నేను ఎక్కడికి వెళ్తే అబ్బాయిలు నా వైపు చూస్తారు. నేను చాలా అందంగా ఉంటాను, నాకు ఏంటి తక్కువ, నాకు రాకుమారుడు వస్తాడు, రారాజు వస్తాడు, నేను ఏదైనా చేయగలను, నేను మనుషుల్ని వెనకాల తిప్పుకోగలను, ఐ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ మై బ్యూటీ. అంటే జాగ్రత్త, గాడ్ ఈస్ గోనా టేక్ ఇట్ అవుట్ ఫ్రమ్ యూ. నువ్వు అందం ఉందని కనుక నువ్వు విర్రవీగితే ఆ అందాన్ని దేవుడు నీ నుంచి ఏం చేయబోతున్నాడు, తీసివేయబోతున్నాడు. జాగ్రత్త ఈ మధ్యాహ్న కాల సమయంలో. సో దిస్ వాజ్ ద సెకండ్ క్వాలిటీ వీ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ ద రాహబ్ అండ్ ద వార్నింగ్ ఫ్రమ్ ద గాడ్. సో అందం ఉంది కనుక నువ్వు గర్వపడితే, నీకు అందం బాగా ఉందని నువ్వు గర్వపడితే తప్పకుండా దేవుడు ఆ అందాన్ని ఏం చేస్తాడు, తీసివేస్తాడు. దాట్ వాజ్ ద సెకండ్ థింగ్ వీ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ ద రాహబ్. ఆమేన్ ఫర్ ద సెకండ్ వర్డ్ ఆల్సో. మూడవది ఏంటి అంటే షీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్. చాలా తెలివైనది ఆవిడ, చాలా తెలివైనది. ఎట్లా తెలివైనది? జనరల్గా మనుషులు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, అవునా? ఏలికేస్తే కాలుకేస్తారు, కాలుకేస్తే ఏలికేస్తారు. కొంతమంది చాలా లాజికల్గా మాట్లాడతారు. వాళ్ళ మాటలకు మనం లిటరల్గా మనమే కన్విన్స్ అయిపోతాం. ఓకే, దిస్ వాజ్ ద ఫ్యాక్ట్, రైట్, వీ హ్యావ్ టు కన్విన్స్ అబౌట్ దిస్. ఓకే, ఇదే కరెక్ట్, వీళ్ళు చెప్పేదే కరెక్ట్ అని చెప్పి మనం కూడా కన్విన్స్ అయిపోతాం. అంటే దాట్ మచ్ ఇంటెలిజెంట్ పీపుల్ దే ఆర్. వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ పీపుల్ అనమాట. మనల్ని ఏం చేస్తారంటే దే యూస్ టు కన్విన్స్, మనల్ని వాళ్ళు కన్విన్స్ చేసేస్తారు. ప్రతి విషయంలో వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని కన్విన్స్ చేసేస్తారు, లిటరల్గా బాగా కన్విన్స్ చేసేస్తారు మనల్ని. ప్రతి విషయంలోనూ దే యూస్ టు కన్విన్స్ అస్. ఓకే, అదే కరెక్ట్ ఏమో, మేబీ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ ఏమో అని మనం కూడా అనుకొని కన్విన్స్ అయిపోతాం. దాట్ మచ్ ఇంటెలిజెంట్. సో జనరల్గా తెలివైన వాళ్ళు అంటే ఏంటి? లోకపరంగా సమయానికి, సందర్భానికి అనుకూలంగా మాట్లాడి అనుకూలమైన జీవితాలు కలిగి వాళ్ళు అక్కడ ఆ సిచ్యువేషన్ కనుక హ్యాండిల్ చేయగలిగినట్లయితే వాళ్ళని తెలివైన పీపుల్ అంటారు లోకపరంగా. సో మరి ఇక్కడ ఈవిడ తెలివైనది అనడానికి వాట్ ఆర్ ద క్వాలిటీస్? లెట్స్ సీ ఏమున్నాయో. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిరి, మాట నిజమే, వారెక్కడ నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయుడు వేలను ఆ మనుషులు వెలుపలకు వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. సో ఇక్కడ తెలిసిపోయింది, కింగ్కి తెలిసిపోయింది, ఇద్దరు మనుషులు వచ్చారు, వాళ్ళు రేచెల్ ఇంటికి తప్పకుండా వస్తారు, రాహబ్ ఇంటికి. ఎందుకు అంటే షీ వాజ్ ద బిగినింగ్ ఫర్ దట్ సిటీ.
She was the welcome of other city. She is a prostitute. She is a flesh trader. She is to welcome people. She is to honor people. She is to attract people. కాబట్టి ఎవరు వచ్చినా కూడా తనకి తెలుసు. షీ ఈస్ అ గ్రేట్ స్పైయా. సో ఇద్దరు స్పైయర్స్ వచ్చారు, వాళ్ళ గురించి నాకు తెలియాలి. ఎలా తెలుస్తుంది? ఓకే, లెట్స్ గో టు ద రహాబ్. షీ నోస్ ఎవ్రీథింగ్ బికాజ్ ఆవిడ ఒక వేశ్య. ఆవిడ అందరినీ ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి తనకు అందరి గురించి తెలిసి ఉంటుంది. ఇక నో ప్రాబ్లం, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి వెంటనే వాళ్ళ ఇద్దరు మనుషులను అక్కడికి పంపించాడు. పంపించినప్పుడు ఆవిడ తెలివిగా, లిటరల్గా ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటే, ఆవిడ లై చేసింది, అబద్ధం ఆడింది. మేబీ ఆవిడ వేరే సిచ్యువేషన్లో దీన్ని అంటే వేరే రకంగా దీన్ని హ్యాండిల్ చేసి చెప్పి ఉండవచ్చు. బట్ ఇక్కడ దేవుడి దగ్గర ఒక పాపం చేసింది అండ్ ఒక తెలివి కలిగిన పని చేసింది. అబద్ధం ఆడటం ఒక పాపము, తెలివిగా వారిని మేబీ దాయడం తన యొక్క తెలివికి మనం ఆపాదించాలి, తన తెలివిగా మనం ఆపాదించాలి. కానీ దేవుడు అబద్ధం ఆడొద్దు అంటున్నాడు కదా. మరి ఈ వ్యక్తి అబద్ధం ఆడింది, దేవుడు దీన్ని నచ్చుతాడా అంటే తప్పకుండా నచ్చడు. ఇట్స్ ఎ సిన్, అఫ్ కోర్స్ ఇట్స్ ఎ సిన్. షీ సిన్డ్ అగైన్. ఒక సిన్గానే పరిగణించాలి, ఎందుకంటే ఆవిడ తెలిసే తప్పు చేసింది. దేవుడు అబద్ధం ఆడొద్దు అంటున్నాడు, కానీ బట్ షీ లైడ్, అబద్ధం వాడింది. దేవునికి అది ఇష్టమైనది కాదు. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? లిటరల్లీ షీ సిన్డ్, ఆవిడ మళ్ళీ తప్పు చేసింది. సో ఇద్దరు మనుషులు వచ్చినప్పుడు, రాజు పంపించినప్పుడు వాళ్ళు ఏమన్నారు? అమ్మా రాహబు, నీకు తెలుసు కదా, నువ్వు ఒక వేశ్యవు కదా, నువ్వు ఒక సత్రాన్ని నడిపే వ్యక్తివి కదా, ఈ యొక్క పురములోకి ఎవరు రావాలన్నా కూడా నీ దగ్గరికి వచ్చే పోతారు కదా, నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర బస చేసి లేకపోతే నిన్ను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వెళ్తారు కదా. మరి వాళ్ళు వచ్చారా, నీకు కనపడ్డారా అని అడిగారు. లిటరల్గా వాళ్ళు కూడా అందుకే వచ్చారు. ఈవిడ గవిని దగ్గర ఉందంటే షీ కమ్స్ టు నో మెనీ థింగ్స్. ఇదే మనకి సేఫ్. ఎందుకంటే మేబీ లిటరల్గా ఇక్కడ ఒక 3 పాయింట్స్ మనం ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, రాహబ్ అనే వ్యక్తి అక్కడ షీ ఈజ్ లివింగ్ ఫ్రమ్ ద లాంగ్ టైం, ఆవిడకి అంతా తెలుసు అక్కడ. కాబట్టి ఆవిడ అక్కడ ఉన్నింది. ఎక్కడ? ఆ యొక్క ఎరుకో గోడ మీద ఉంటుంది. కాబట్టి షీ నోస్ ఎవ్రీథింగ్. ఆవిడ దగ్గరికి రకరకాల పీపుల్ వస్తారు. షీ ఈజ్ యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. చాలామంది రకాల భాషలు కలిగిన వ్యక్తులతో, లేకపోతే సాంప్రదాయాలు కలిగిన వ్యక్తులతో, రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తితో తనకి ఇంటరాక్షన్ ఉంటుంది. కాబట్టి ఆ రాజ్యంలో ఉన్న వారి ప్రతి గురించి ఆమెకి తెలుస్తుంది. కాబట్టే ఆ ఇద్దరు వేగుల వారు ఆవిడ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. లైక్ అ వాయిస్ వీరు కూడా ఆవిడ దగ్గరికే వచ్చారు. నీకు అందరి గురించి తెలుసు కదా, అందరు నీ దగ్గరికి వస్తారు కదా మాట్లాడడానికి. ఇలా ఇద్దరు వేగుల వారు వచ్చారంట. వారిని ఏమైనా నువ్వు చూసావా అని అడిగినప్పుడు ఆవిడేం చేసింది? వాళ్ళను తెలివిగా ఆమె మేడపైకి తీసుకెళ్ళి అక్కడ బార్లీ పంట ఉంటే ఆ బార్లీ పంట కింద వాళ్ళని పడుకోబెట్టి ఆ పనలను వాళ్ళ మీద వేసి ఆవిడ లిటరల్గా వెళ్ళిపోయింది, కిందకు వెళ్ళిపోయి నాకు తెలియదు వాళ్ళు వచ్చారా, వచ్చారేమో వచ్చారు, కానీ నాకు వాళ్ళ గురించి తెలీదు. వాళ్ళు ఇదిగో ఇప్పుడే గవిని వేయక ముందు, అంటే అది సాయంకాలం అయిపోతుంది, సాయంకాలం అయిపోతే డోర్స్ క్లోజ్ చేసేస్తారు. రాజ్యంలోకి ఇంకెవరికి ఎంట్రీ ఉండదు అనమాట. ఆ రాజ్యానికి డోర్కి క్లోజ్ చేసేస్తారు, ఆ రాజ్యానికి ఎంట్రీ ఉండదు. ఆ డోర్ వేయక ముందే వాళ్ళు ఏం చేస్తారు? జస్ట్ ఇట్లా వెళ్ళిపోయారు. దే జస్ట్ గాన్ దేర్. సో ఆవిడ ఎంత తెలియగలిగిందంటే, మీకు వరి పనులు తెలుసు కదా, ఆ టైంలో బార్లీ పంట అక్కడ పండుతూ ఉంది లిటరల్గా. ఆ బార్లీ పంట పనులను ఏం చేసిందంటే ఆవిడ పైన దాచుకుంది. అంటే లిటరల్గా ఆవిడ ఏం చేసింది అంటే ఎండబెడుతుంది. మేబీ ఇన్ ఆర్డర్ టు గెట్ ద ఫ్లోర్ అవ్వచ్చు, అంటే పిండి పట్టించడానికి అవ్వచ్చు, లేకపోతే ఆ యొక్క పనల్లోంచి ఆ గింజలను వేరు చేసి దాచుకోవడానికి అవ్వచ్చు. సో ఆ పనలు ఇలా ఉన్నాయి అనుకోండి, వాళ్ళని అలా పడుకోబెట్టి వాళ్ళ మీద పనలు కప్పేసేసి నేల మీద కంప్లీట్గా కనపడకుండా వారిని దాచేసి వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు నాకు తెలీదు వారు ఎక్కడికి పోయారో నాకు తెలీదు అని చెప్పింది. షీ హ్యాడ్ డన్ అన్ వండర్ఫుల్ జాబ్ ఓవర్ దేర్. బట్ అది దేవునికి ఇష్టమైనది కాదు, ఎందుకంటే ఆవిడ అబద్ధం ఆడింది అక్కడ. దేవునికి అది నిజంగా ఇష్టమైనది అయితే కాదు. ఎందుకంటే దేవుడు అబద్ధాలు ఆడేవాడిని ఎప్పుడు దేవుడు ఇష్టపడడు, వాళ్ళను అంగీకరించడు. అది మనం గమనించాలా, అది మనం తెలుసుకోవాలా. కాబట్టి ఇక్కడ ఒక తెలివైన పని చేసింది, అట్లాగే అబద్ధం కూడా ఆడింది. ఇక్కడ కూడా మనకు ఒక లెసన్, తెలివైన పని చేయాలి కానీ అబద్ధం ఆడకూడదు. అంటే వీ హ్యావ్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ అండ్ బై ప్లీజింగ్ గాడ్. మనం ఏదైనా పని చేసినట్లయితే అందులో తప్పకుండా మనం పాజిటివిటీనే వెతుక్కోవాలి, నెగిటివిటీకి ఎప్పుడు మనం తోవను ఇవ్వకూడదు. అదే గాడ్స్ వర్డ్ చెప్తుంది. ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా దేవునికి విధేయమైన పనే చేయాలి, దేవునికి హేళనమైన పని ఎప్పుడు మనం చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. బట్ రాహబ్ డన్ దట్. అది మనం చేయకూడదని దేవుడు దీని గురించి రాశాడేమో. మేబీ వాళ్ళ గ్రేట్ గ్రాండ్ మదర్ ఇలా చేసింది, మీరు అలా చేయకూడదు. షీఈ్ ఇంటెలిజెంట్, దో షీఈ్ సర్వబుల్, దో షీఈ్ హాస్పిటబుల్ పర్సన్, దో షీఈ్ అ వెరీ మ్యానిక్యులస్ పర్సన్, దో షీఈ్ అ వెరీ బిజినెస్ ఉమెన్, బట్ షీ కమిటెడ్ ఆల్ దీస్ సిన్స్. మేబీ అది చూపించడానికి దేవుడు మనకి ఈవిడ గురించి రాశారేమో. దట్ వాస్ ద థింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హర్. అపార్ట్ ఫ్రమ్ దాట్,
మొదటిగా ఆవిడ షీజ్ ఎ హాస్పిటబుల్ విమెన్, మర్యాద కలిగిన స్త్రీ. వీ హ్యావ్ టు లర్న్ హాస్పిటాలిటీ ఫ్రమ్ రేహబ్. రెండవది, షీఈ్ వెరీ బ్యూటిఫుల్. ఆ అందాన్ని ఆవిడ ఎట్లా వాడిందో మనకి ఇక్కడ దేవుడు చెప్పాడు, కానీ మనం అలా వాడకూడదని దేవుడు మనకి వార్నింగ్ ఇచ్చాడు. అర్థమైందా? మూడవదిగా షీఈ్ వెరీ ఇంటెలిజెంట్, బట్ అక్కడ కూడా ఆవిడ ఒక సిన్ని కమిట్ చేసింది. అబద్ధం ఆడకూడదు, అది దేవుడు మనకి మూడవదిగా చెప్పాడు. నాలుగవదిగా చూసినట్లయితే షీఈ్ అ outrageous person. She's a person from heathen tribe. సో ఆమె అన్యజనాంగరాలు. షీఈ్ అ అవుట్ పర్సన్. తనకి దేవుని గురించి తెలియదు, దేవుడు ఎట్లా ఉంటాడో తెలియదు. లేచినది మొదలుకొని రకరకాల పురుషుల మొహాలు, వాళ్ళు ఇచ్చే డబ్బులు తప్ప ఆవిడకి ఏమీ తెలియదు. ఆవిడ పాపంలో పట్టబడింది, పాపంలోనే ఉండబడింది, తన జీవితాన్ని తను రాణిస్తూ వస్తుంది పాపంలో. అట్లాంటి వ్యక్తికి షీ డజంట్ నోస్ ఎనీథింగ్ అబౌట్ గాడ్. బట్ చూద్దాం రండి ఏంటో. వాట్ ఈస్ అ వెరీ సెంటెన్స్ టెల్స్ అబౌట్ దిస్ వర్డ్. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం అక్కడ ఇలాగున ఉంది, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమోనీ గివెన్ బై దిస్ వెరీ ప్రాస్టిట్యూట్ Aka, the messenger of God. She was a prostitute, but after having a rapport with those two spies, she was no more a prostitute. She was a messenger of God. Amen. She was a messenger to the Rabbi. She was a messenger to the Yahweh. She was a messenger to the Lord, the powerful man who is ruling this world from the ages. And who's going to rule this yacht for the ages, for the ages, for the ages. సో ఆవిడకి ర్యాపో ఏర్పడింది. ఎవరితో? మన యొక్క మెసెంజర్స్తో. మేబీ వాళ్ళు చెప్పి ఉంటారు, దేవుడు ఇట్లాంటి కార్యాలు చేశాడు, అద్భుతమైన కార్యాలు చేశాడు, ఇదిగో దేవాతి దేవుడు మీ యొక్క పట్టణాన్ని కూడా నాశనం చేయాలనుకుంటున్నాడు, కాబట్టి మీ యొక్క పట్టణాన్ని మేము కాపాడడానికి ఈ యొక్క ప్రాంతానికి వచ్చాము, దేవాతి దేవుడు మమ్మల్ని ఇట్లా చూసి రమ్మన్నారు, కాబట్టే మేము ఈ ప్రాంతానికి వచ్చాము, ఇది జరిగిన పరిస్థితి అని వాళ్ళు ఇదంతా చెప్పి ఉండవచ్చు. ఎప్పుడైతే వారు చెప్పిన మాటలు ఈవెన్ అట్రాక్ట్ చేసిందో, వినుట వలన విశ్వాసము అధికమవును అని దేవుని యొక్క బైబిల్ వాక్యం చెప్తుంది, లేక గ్రంథము చెప్తుంది, బైబిల్ గ్రంథం చెప్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్ దాట్. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో ఈవిడ విన్న దాని వల్ల షీ వాజ్ కంప్లీట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ హెవెన్లీ ఫాదర్. దేవునితో ఆమె ప్రేమలో పడింది. అంటే షీ గాట్ హర్ కాన్షియన్స్ aside and she was completely filled with the joy of God. Amen. దేవుని యొక్క ప్రేమ చేత ఆమె తాకబడింది, దేవుని యొక్క ప్రేమ చేత ఆమె ఏం చేయబడింది? నింపబడింది. వాట్ ఏ గ్రేట్ 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 గాడ్ వీఆర్ హ్యావింగ్. సో సీ, అప్పుడు చెప్తుంది, షీ స్టార్టెడ్ టెల్లింగ్ ద టెస్టిమోనీ, షీ స్టార్టెడ్ అట్టరింగ్. కమాన్, ఇమాజిన్, ఒక అన్యురాలు దేవుని గురించి నమ్మకంగా జీవిస్తున్న ఆ వ్యక్తి దేవుని గురించి ఒక టెస్టిమోనీ చెప్తుంది అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, మై డియర్ ఫెలోస్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఫెలో బీయింగ్స్, మై డియర్ ఫాలోవర్స్ అండ్ ఆల్ దస్ పీపుల్, ఆల్ ద బిలీవర్స్. ఒక అన్యురాలు దేవుని గురించి ఒక గొప్ప వాక్యాన్ని సెలవిస్తుంది ఇక్కడ. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. There is no other person, no other authority on this earth except the God. She accepted the God. Amen. She accepted the God as the Lord of God, the Lord of Lords, the King of Kings, the person who is going to rule this earth forever. What's a great God we are having. What a great testimony Rahab spelled out from her mouth. Amen. What a good thing she told them. My goodness. మీ దేవుడైన యెహోవా పైన దేవుడే, క్రింద దేవుడే. There is no other God who is going to rule this entire earth, man. Come on. I got captured by his words. I was completely filled with his thirst. I was so blessed for having known about the God and the word of God. ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు ఇక్కడ, అద్భుతమైన దేవుడు. వాట్ ఎ గ్రేట్ పవర్ హీ వి హావింగ్ ఇన్ దిస్ ఆఫ్టర్నూన్. రాహబ్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నేర్చుకుంటున్నాం. ఆమె వినడం వల్ల విశ్వాసం పొందింది. షీ హ్యాజంట్ సీన్ దట్ పర్సన్. ఆమె దేవుని గురించి ఎప్పుడు చూడలేదు, ఆమె దేవుని యొక్క మత గ్రంథాల గురించి ఎప్పుడు చదివింది కాదు, దేవునితో ఎప్పుడు ఆమెకి ఇంట్రాక్షన్ లేదు. బట్ వచ్చిన ఆ వ్యక్తుల మాట మూలన దేవుడు చేసిన కార్యాలు, ఆనాడు ఇశ్రాయేలీయులు చేసిన కార్యాలు, ఇశ్రాయేలీయుల పట్ల ఆయన చేసిన కార్యాలు, ఇశ్రాయేలీయుల పట్ల చూపించిన కృప, ఇశ్రాయేలీయుల పట్ల చూపించిన కనికరమును తను వినుట వలన ఆమె విశ్వాసం ఏమైంది? అధికమైంది. ఆమేన్. వినుట వలన విశ్వాసము అధికమవును. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో.
అందులో ఉంటుంది, వినుట వలన విశ్వాసం అధికమధికమే ఉంటుంది. ఇట్స్ అ వర్డ్, జస్ట్ ఐ వాంట్ టు హమ్ ఇట్, దట్స్ ఇట్. సో వినుట వలన విశ్వాసం ఏమవుతుంది, అధికమవును. వాట్ ఎ గ్రేట్ థింగ్. సో షీ గేవ్ అ టెస్టిమోనీ ఫైనల్లీ. వాట్ ఎ గ్రేట్ థింగ్. ఆఖరిగా నెక్స్ట్, షీ వాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఉమెన్, బాధ్యత కలిగిన స్త్రీ. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం, నేను మీకు ఉపకారము చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా కుటుంబాన్ని రక్షించండి అని వారి దగ్గర ఏం చేసింది, ఆసరా తీసుకుంది. సో వారితో దేవుడు మాట్లాడించాడు. ఏమని, అమ్మా రాహబు, ఈ యొక్క పురాన్ని నేను ఏం చేస్తున్నాను, నశించబోతున్నాను, నాశనం చేయబోతున్నాను. కాబట్టి ఎవరి ఇంటికైతే ఈ రక్ష కట్టి ఉంటుందో వారిని మాత్రమే ఈ యొక్క మరణదోత ఏం చేస్తుంది, వదిలిపెడుతుంది. మిగిలిన వారందరినీ నిర్దాక్షిణంగా అదేం చేస్తుంది, చంపివేస్తుంది. సో దేవుడు అక్కడ మాట్లాడించాడు వారితో. ఎవరితో, ఆ వేగుల వారితో. ఆ స్త్రీతో మాట్లాడిన వెంటనే ఈ యొక్క పట్టణాన్ని మీరు నశింపచేయబోతున్నారా. కానీ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి, రాహబు ఆ ప్రాంతానికి చెందింది, ఆ ట్రైబ్ నుంచి పుట్టింది. అంటే వాళ్ళ పిన్నులు, పెద్దనాన్నలు, పెద్ద వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అటువంటిది ఆ యొక్క ప్రాంతానికి చెందింది, ఆ యొక్క తెగకు చెందింది, అక్కడే పుట్టింది. కానీ వారు చేసిన తప్పును బట్టి వారిని ఏం చేయడానికి ఇష్టపడింది, రాహబు దేవునికి అప్పగించడానికి సిద్ధపడింది. ఎంత సమర్పణ కలిగిన స్త్రీ. షీజ్ ఎ రెస్పాన్సిబుల్ విమెన్. కాక అనిందంట, ఓకే మీరందరూ చంపేస్తున్నారు కదా, ఓకే ఐ విల్ అగ్రీ, ఎందుకంటే వాళ్ళు పాపాలు చేశారు కాబట్టి వారికి తప్పకుండా ఈ శిక్ష పడాల్సిందే. కానీ నా కుటుంబానికి ఒక రక్షణను ఇవ్వండి, ఒక సమయాన్ని ఇవ్వండి, ఒక అవకాశాన్ని ఇచ్చి చూడండి. కాబట్టి నా కుటుంబాన్ని నేనేం చేస్తాను, రక్షించుకుంటాను. దేవాది దేవుని కొరకు నమ్మకంగా వారిని నేనేం చేస్తాను, సిద్ధపరుస్తాను. నాకు ఒక అవకాశాన్ని ఇచ్చి చూడండి అని వారిని బ్రతిమలాడగా వారు దేవాది దేవుని యొక్క సహాయంతో ఆవిడకి ఏమి ఇచ్చారంట, ఒక ఎర్రటి దారపు పోగునిచ్చారంట. ఇచ్చి, అమ్మ రాహబు, ఇది నీ కిటికీకి గనక నీవు కట్టించినట్లయితే మేము మరలా పోయి వచ్చదము. ఎప్పుడైతే మరణదూత తన యొక్క రణరంగముతో వచ్చి ఈ ప్రజలను వధిస్తుందో ఆ సమయమున మేమేం చేస్తాము, ఈ యొక్క గుర్తును చూసి నీ ఇన్నును నీ కుటుంబం వారిని మేమేం చేస్తాము, వదిలిపెట్టి మిగిలిన వారందరినీ మేము సంహరిస్తాము అని చెప్పి వారు వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాము. షీఈస్ ఎ రెస్పాన్సిబుల్ ఉమెన్. మేబీ ఇక్కడ ఒక కంపారిజన్ ఉంది, లైక్ ఇట్స్ నాస్టాల్జియా అనుకోవచ్చు, ఇట్స్ అ కనెక్టింగ్ పాయింట్ టు ద హిస్టరీ అనుకోవచ్చు. ఇక్కడ మన యూదా లేక యెరూషలేం సాంప్రదాయంలో ఏంటి అంటే, ఎవరైతే ట్విన్స్ వస్తారో, లైక్ అక్కడ ఇద్దరు ట్విన్స్ పుడతారు కదా మనకి ఫస్ట్లో, ద కనెక్టింగ్ ఇద్దరు పర్సన్స్, అన్నయ్య యొక్క కాల్ని లాగేసి తమ్ముడు బయటకు వచ్చేస్తాడు. సో దాట్ వాజ్ ద కనెక్టింగ్ పాయింట్. సో ఆ యొక్క పాయింట్లో కూడా మంత్రసాని ఏం చేస్తుందంటే, గుర్తు ఫస్ట్ బార్న్, ఇట్స్ అ ఇండికేషన్ ఫర్ ద ఫస్ట్ బార్న్, ప్రథమ సంతానంగా. సో రాహబ్ ఇక్కడ ప్రథమ సంతానంగా నిలిచిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే వారిద్దరు జన్మించినప్పుడు అన్నకాలు లాగేసి, ట్విన్స్ అనమాట, వాళ్ళకి కానిపోవడానికి బయటికి తీయడానికి మంత్రసాని చూస్తున్నప్పుడు నైట్ మేర్ అన్నకాలని లాగేసి తమ్ముడు ఏం చేస్తాడంటే, యాకోబు యాషాబు బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, తమ్ముడు అయినా వాడు ముందొచ్చేస్తాడు బయటకి. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఓకే వీడే ప్రథమ వాడు అని చెప్పి వాడికి ఏం చేస్తుందంటే ఆ ఎర్ర కంబళి కడుతుంది కాలుకి, ఆ యొక్క రక్తపు వర్ణం కలిగిన కంబళి కడుగుతుంది. అదేంటంటే ఫస్ట్ బార్న్కి సాదృశ్యం అనమాట, యెరూషలేం యొక్క ట్రెడిషన్ లేక కష్టం ప్రకారము. అలా చూసుకుంటే ఇక్కడ ఎవరు కట్టారా ఫస్ట్ తాయిత్తు, మన భాషలో చెప్పుకోవాలంటే ఆ రెడ్ సాక్రెడ్ థ్రెడ్ ఎవరికి కట్టారు, రాహబుక్ కట్టారు. సో రాహబ్ ఏమైంది, ద ఫస్ట్ బార్న్ ఫ్రమ్ ద జెరికో. దాట్స్ వై షీ బికేమ్ ద గ్రేట్ 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 గ్రాండ్ మదర్ ఆఫ్ జేసస్. మన యేసు ప్రభు వారికి జేజిమామ్మ, ఆవిడ జేజిమామ్మ చెప్తారు కదా, జేజిమామ్మ అని చెప్పి జేజిమామ్మ అనమాట యేసు ప్రభు వారికి. యేసు ప్రభు వారి వంశావళిలో, జేనియాలజీలో ఆవిడ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ని ప్లే చేసింది. సో అక్కడ చెప్పాను కదా, ఆ ఫస్ట్ థ్రెడ్ దేనికి కడతారంటే, ఎవరు పుట్టారో మొదట వాళ్ళకి సాదృశ్యంగా ఫస్ట్ బార్న్ అని తెలియజేయడానికి ఆ యొక్క సాక్రెడ్ థ్రెడ్ని సాంప్రదాయంగా కడతారు. యెరూషలేం యొక్క సాంప్రదాయ ప్రకారం, యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారం వీరికి కూడా అట్లాగే జరిగింది. షీ ఆల్సో బికేమ్ ద ఫస్ట్ బార్న్ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ జెరికో, ఏ మ్యాన్. సో షీఈస్ ఎ గ్రేట్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఆమె పుట్టడమే కాకుండా వారందరినీ తిరిగి ఏం చేసింది, ఆమె జన్మనిచ్చింది, వారందరికీ ఆధ్యాత్మిక జన్మాన్నిచ్చింది. షీ వాజ్ ఎన్ ఇంటెలిజెంట్ ఉమెన్. అండ్ నెక్స్ట్, షీఈస్ అ హెల్పర్, గ్రేట్ హెల్పర్, ఆమె యొక్క సహకారి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 15-16లో ఇలాగునుంటుంది. ఆమె చాలా సహాయం చేసింది వారిద్దరికి. ఏం చేసింది, వారిద్దరిని లిటరల్గా దాచిపెట్టి వారు వెళ్ళిపోయిన తర్వాత కిటికీకి ఒక తాడు కట్టి, అంటే ఒక రకంగా ఇక్కడ టవర్ ఉందనుకోండి, ఈ టవర్ మీద నుంచి తాడు కట్టి వారిని గవిని వద్ద నుంచి కిందకి ఇక్కడ వరకు ఒక తాడు కట్టి వాళ్ళని దింపింది, సీక్రెట్గా దింపి, మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉండును గాక అని చెప్పింది. వాట్ ఏ గ్రేట్ ఉమెన్ షీ ఈస్. షీ హెల్ప్ దెమ్ ఎ లాట్.
వాళ్ళకి చాలా సహాయాన్ని చేసింది ఆవిడ, చాలా సహాయాన్ని చేసింది వాళ్ళకి. నిజంగా షీఈ్ లిటరల్లీ అ బ్లెస్డ్ ఉమెన్ అని చెప్పొచ్చు మనం. షీ వాజ్ వన్ ఆఫ్ ద ఉమెన్ అమాంగ్ ద బ్లెస్డ్ ఉమెన్. నెక్స్ట్ చూసినట్లయితే వాళ్ళకి చాలా హెల్ప్ చేసింది. వారు వెళ్ళిన తర్వాత ఆమె తోగుధారయును కిటికీకి కట్టెను. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆవిడ ఏం చేసింది? తోగుదారను కట్టింది. వాళ్ళకి హెల్ప్ చేసింది కాబట్టి దే హెల్ప్డ్ హర్ కదా. వాళ్ళకి హెల్ప్ చేసింది కిటికీ నుంచి దిగడానికి, కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఒక తోగుదారాన్ని ఇచ్చి దానికి కట్టమని చెప్పారు. కట్టినప్పుడు ఎప్పుడైతే మరణదూత వస్తుందో, వచ్చినప్పుడు తన కుటుంబాన్ని తను ఏం చేయగలుగుతూ? రక్షించగలుగుతుంది. రక్షణ పొందింది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనంలో ఆత్మీయంగాను శారీరకంగాను ఆవిడ ఏమి చేసింది? రక్షణ పొందింది. ఆమె పాపాన్ని విడిచిపెట్టింది. వెంటనే ఆ బిజినెస్ని పక్కన పెట్టేసింది. దేవుని గురించి నమ్మకమైన విశ్వాసిగా తన జీవితాన్ని జీవించడం మొదలుపెట్టింది. ఏమి కలిగి ఉన్నాం మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో? రాహబ్ ఒక వేసి, అరే వేశ్యలు మారుతున్నారే, ఒక బిజినెస్ ఉమెన్ మారుతున్నారే, లోకపరంగా జీవితాలు జీవించే మనుషులు మారుతున్నారు. కానీ దేవుని పేరు పెట్టుకున్న మనము దేవుని పిల్లలుగా చలామణి అవుతున్నాం. మనము పాస్టర్ కొడుకులుగా చలామణి అవుతున్నాం. మనము లేక పాస్టర్ కూతురులుగా, లేకపోతే విశ్వాసులుగా, విశ్వాసామణులుగా, లేకపోతే చర్చిలో ఒక ప్రథమ క్యారెక్టర్ విశ్వాసిగా పనిచేస్తున్నాం. మనము ఏమి కలిగి ఉన్నాము? ఏమి అయ్యున్నాము ఈ మధ్యాహ్న కాల సమయంలో? Do we have the transgression? Do we have the thirst for the word of God? Do we have the salvation? Do we have the obedience towards God? మనం దేవునికి విధేయులుగా ఉన్నామా? దేవుని కొరకు ఆ తృష్ణ కలిగి ఉన్నామా? దేవుని కొరకు ఆధ్యాత్మికంగా శారీరకంగా స్థిరముగా ఉన్నామా? మానసికంగా దేవుని కొరకు నమ్మకంగా కనిపెట్టుకొని ఉండగలుగుతున్నామా? ప్రశ్నించుకోండి మనల్ని మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో. వాట్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ వి సీ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద రాహబ్. ఫస్ట్ ఆవిడ ఒక ఇంటెలిజెంట్ ఉమెన్, మర్యాద కలిగిన స్త్రీ. రెండవది అందమైనది. మూడవది తెలివైనది. నాలుగవది అన్యురాలు. ఐదవది బాధ్యత కలిగిన స్త్రీ. ఆరవది సహకారి. ఏడవది రక్షణ పొందింది. షీ గాట్ సాల్వేషన్ నాట్ ఓన్లీ టు హర్, షీ కంప్లీట్లీ కవర్డ్ హర్ హోల్ ఫ్యామిలీ. తన హోల్ ఫ్యామిలీని కవర్ చేసింది. షీ గ్రేవ్ అ సాల్వేషన్ టు హర్ ఫ్యామిలీ. మై గుడ్నెస్. ఆఖరిగా షీ గాట్ రికగ్నిషన్. యెహోషువ గ్రంథము 6:25. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచూ ఉన్నది. ఇప్పటి వరకు ఆవిడ ఏం చేసిందంట? ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తూనే ఉంది. ఎరికో నాశనం అయిపోయింది, కానీ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? రాహాబుని జ్ఞాపకం చేసుకున్నాడు. రాహాబ్ ఒక వేశ్య, అవును. రాహాబ్ ఒక పాపి. రాహాబ్ ఒక డబ్బు తృష్ణ కలిగిన ఒక స్త్రీ. రాహాబ్ ఒక కొండరాలు. రాహాబ్ ఒక మోహపు చూపు కలిగినది. కానీ ఆమె దేవుని కొరకు అవన్నిటిని విడిచిపెట్టి నమ్మకంగా జీవించి తన పాపాలన్నీ ఒప్పుకొని దేవుని కొరకు నమ్మకంగా విశ్వాసం ఉంచి జీవించింది. కాబట్టే దేవుడు తనని జ్ఞాపకం చేసుకుని నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య ఆవిడ ఏం చేస్తూ వచ్చిందంటే? నివసిస్తూ వచ్చిందంటే. ఎయిమాన్. ఇశ్రాయేలీయులు కూడా ఆమెను తోచిపెట్టలేదు. నువ్వు మా యొక్క ట్రైబ్కి సంబంధించిన దానివి కాదు కదా, నువ్వు మా తెగకు సంబంధించిన దానివి కాదు కదా, నిన్ను మేము ఎందుకు ఉంచుకోవాలి అని వాళ్ళు ఏమీ అనలేదు. ఆమె ఇప్పటి వరకు ఇశ్రాయేలీయురాలుగానే ఆవిడ ఏం చేసిందంట? చలామణి అవుతూ వచ్చిందంట. వాట్ ఏ గ్రేట్ వర్డ్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ రాహాబ్. ఇప్పటి వరకు ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది. ఆమె చనిపోయేంత వరకు ఇశ్రాయేలీయుల మధ్య ఉండి దేవుని పొగుడుతూ, దేవుని గణపరుస్తూ, దేవుని యొక్క మహిమను తెలియచేస్తూ ఆమె దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా నిలిచింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏమై ఉన్నాము? మన జీవితంలో ఎటువంటి స్థితిలో ఉన్నాము? మనము దేవుని కొరకు నమ్మకంగా జీవించగలిగిన స్థితిలో ఉన్నామా? దేవుని కొరకు రాహాబు ఎటువంటి స్థితిలో జీవించింది? నమ్మకంగా జీవించింది. అటువంటి స్థితిలో మనం ఉండగలుగుతున్నామా? రాహాబు వంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? మనల్ని మనం ప్రశ్నించుకుందాము. పేరు పెట్టుకుంటే సరిపోదండి, క్రైస్తవులుగా ఉంటే సరిపోదు. మన జీవితంలో మాదిరి ఉండాలి. దేవుని కొరకు నమ్మకమైన జీవితాలు జీవించాలి. మనము ప్రతి విషయంలోనూ రాహాబు వంటి జీవితాన్ని మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి మధ్యాహ్న కాల సమయంలో. అట్టి కృపను దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. మహాకనికరం కలిగిన గొప్ప దేవ, మీరు రాహబు ద్వారా మాతో మాట్లాడిన విధమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అటువంటి లక్షణములను మాకు దయచేయండి, అటువంటి సమర్పణను మాకు దయచేయండి. మీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యంను మాకు అనుగ్రహించండి ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సందేశమును బట్టి మీకు స్తోత్రాలు. అట్లాగే ఎవరైతే లైవ్లు ఇస్తున్నారో వారందరినీ ఆశీర్వదించండి. వారి యొక్క జీవితాల్లో కూడా గొప్ప కార్యములను దయచేయండి ప్రభా. ఈ లైవ్ని వీక్షిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారి అవసరాలను తీర్చండి ప్రభా. మా మనసు నిండా చిరునవ్వును దయచేయండి, నోటి నిండా సమాధానమును నింపండి ప్రభా. అట్లాగే మాకు కుటుంబ
కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, అలబిళ్ళని తీసివేయండి, జలబిళ్ళని తీసివేయండి ప్రభా. నమ్మకమైన సమాధానమైన కుటుంబములుగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభా. మీ కొరకు లోబడే జీవితాలు నాకు మాకు అనుగ్రహించండి. అట్లాగే ఏ బిడ్డలు అయితే అవసరతలతో ఉన్నారో వారి అవసరతలను తీర్చండి ప్రభా. మా ప్రార్థన కొరకు ప్రతి అవసరతలు తీర్చండి ప్రభా. దశమ భాగములు ఇచ్చే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇది రావాల్సిన దీవెనలు దయచేయండి, ఆశీర్వాదాలు దయచేయండి. సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, క్రైస్తవులను జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసాలను జ్ఞాపకం చేసుకోండి, ఈ భూలోకంలో ఉన్న సకల జీవరాశులను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన అనుదిన ఆహారం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క మనిషిని జ్ఞాపకం చేసుకోండి. సర్వ సమృద్ధిలో మీ యొక్క నామ ఔన్నత్యము చాటపడానికి సహాయం దయచేస్తారని నేను నమ్ముచు ఈ ప్రకారం జరుగునట్లు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలితో ప్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఎవరైతే ఈ లైవ్ని వీక్షిస్తున్నారో మీ అందరినీ దేవుడు దీవించునుగాక. అట్లాగే మరొక చిన్న మాట, స్టే హోమ్, స్టే కనెక్టెడ్ టు యువర్ పీపుల్, బీ బ్లెస్డ్, స్టే బ్లెస్డ్, హ్యావ్ ఎ బ్లెస్డ్ లైఫ్ ఫర్ ద అదర్ పీపుల్ అండ్ ఫర్ ద జనరేషన్స్ ఆల్సో. మీ చుట్టుపక్కల ఉన్న థింగ్స్ని క్లీన్గా పెట్టుకోండి, సరౌండింగ్స్ని చాలా క్లీన్గా చూసుకోండి, అండ్ మీరు కూడా చాలా క్లీన్గా ఉండండి, హైజీనిక్గా ఉండండి. ఎందుకంటే దిస్ ఈస్ ద కరోనా టైమ్, వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇట్స్ ఎ ఛాలెంజింగ్ టైమ్ ఫర్ అస్. వీ హ్యావ్ టు బీ వెరీ self-aware about what we are doing and what our surroundings are and what we are having in our surroundings. So I hope you will enjoy the day. Have a blessed Sunday. మళ్ళొక మెసేజ్తో మళ్ళొక సండే కలుస్తాను తప్పకుండా. Until then, this is Paul. May God bless you all. May the God's peace be upon you. Thank you. Amen.